బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇప్పటికే ఆయనకు చికిత్సను అందించిన లీలావతి ఆసుపత్రి వైద్యులు బులెటిన్ రిలీజ్ చేశారు. ఆయన వెన్నుముకలో ఉన్న కత్తిని తొలగించినట్టుగా వెల్లడించారు. ప్రస్తుతానికి ఆయన హెల్త్ నిలకడగా ఉందని, ఆయన డేంజర్ నుంచి బయటపడ్డారని వైద్యులు తెలిపారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఇదిలా ఉండగా ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోని సీసీ కెమెరాస్తో ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా సెక్యూరిటీ వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఇదే క్రమంలో పోలీసులు పక్కింటి వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలించారు. దానిలో 2 నిందితులు ఆనవాళ్లు లభించినట్టుగా పోలీసులు తెలిపారు. నిందితులు ఫైర్ ఎస్కేప్ మార్గం గుండా ఇంట్లోకి ప్రవేశించినట్టుగా ముంబై క్రైమ్ పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత చోరీకి ప్రయత్నించి సైఫ్తో పెనుగులాట చోటు చేసుకుంది. ఇదే క్రమంలో సైఫ్పై దాడికి 2 పాల్పడ్డారని తెలుస్తోంది. ఇప్పటికే ఫింగర్ ప్రింట్స్ ను తీసుకున్న పోలీసులు ఫోరెనిక్స్ ల్యాబ్ కి తరలించారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ ఘటన బాలీవుడ్ లో సంచలనంగా మారింది. నిన్న రాత్రి 2 గంటల ప్రాంతంలో దొంగలు సైఫ్ ఇంటికి ఫైర్ రూఫ్ నుంచి లోపలికి ప్రవేశించారు. అలికిడి వినిపించగానే సైఫ్ ఒక్కసారిగా బయటకు వచ్చి చూశారు. దీంతో పెనుగులాట సంభవించింది. దొంగలు సైఫ్తో కత్తితో ఇష్టం వచ్చినట్టు మెడ, పొట్టపై పొడి చేశారు. వెంటనే సైఫ్ కేకలు వేయడంతో ఆయన కుమారుడు మేల్కొన్నాడు. రక్తపు మడుగులో ఉన్న తండ్రిని లీలావతి హాస్పిటల్కి తరలించారు. ఇదే క్రమంలో సైఫ్పై దాడి ఘటన మాత్రం బాలీవుడ్లో షాకింగ్కి గురి చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.